హత్యకు పాల్పడింది మదనపల్లికి చెందిన దందాల ముఠానే. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం వేకువజామున మదనపల్లిలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పొంగునూరు శేషును కత్తులతో వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. और मेरा चूल पकड़ के देखो तुम्हारा पति को कैसा हम काटता है बोल के मेरा बच्चा का पर मेरा पर चोरी लग के उसका सब जन काटा सर. मेरा आदमी पैर पकड़ के पूछ रहा है छोड़ दो छोड़ा नहीं सर, नहीं छोड़ा सर. क्या किया सर? छोटा गलती के लिए से जान मार देगा सर. क्या किया सर? छोटा गलती के लिए से जान मार देगा सर. మనకు మదనపల్లి పట్టణంలో వనపగుట్ట కాలనీలో రాత్రి సుమారు 12 గంటలప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఇందులో కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు చరణ్, మణికంఠ, తర్వాత చెన్నారెడ్డి, ఇంకా కొంతమంది అనుచరులు కలిసి 12 గంటల ప్రాంతంలో కొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి, పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ 152/2004 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజ్డ్ పొంగనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు. బహుజన సేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తుండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇతను చనిపోయినటువంటి పొంగనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ఆ ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇతను పొంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి. ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా అతను విచారణ చేపట్టాము. ఈ మర్డర్ వెనుక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి. త్వరలోనే వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు ఆధారపడి చనిపోయిన వాళ్ళ మీద కానీ చంపిన వాళ్ళ మీద ఈ అవి వెరిఫై చేస్తున్నాం. ఆనంద్ మీద గతంలో 2014లో ఒకటి ఉంది కేసు. అది కోర్టులో అక్విటల్ అయిపోయింది. ఇప్పుడు 2021లో ఒక కేసు ఉంది, సింపుల్ హత్య కేసు. అది ట్రయల్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు మనకు వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఎఫ్ఐఆర్లో ఒక 6 మందిని ఆమె చెప్పింది. ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా ముద్దాయిని పట్టుకున్న తర్వాత విచారణలో అందరినీ ఎలిసిట్ చేసి మనం లీగల్గా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి 2 టౌన్ సీ గారు చెప్పిన తెలిసి వారిని కూడా చేయడం జరిగింది. ఏమంటామా? ఇప్పుడు కొంతమంది మదనపల్లి వేరే ప్రాంతాలకు అంటే మనకు పూర్తిగా ఇంకా సమాచారం తెలియదు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది.